ఇదేదో బాగుంది అతిశయం. అంతే. వాళ్ళ రఘువంశం ద్వితీయ సర్గ 74వ శ్లోకం. కథ ముగింపుకు దగ్గరకు వచ్చేసాము. పురందరశ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమాన మానః. పురందరశ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమానః భుజే భుజే భుజగే భుజంగేంద్ర అయి ఉంటుంది సార్. భుజం భుజంగేంద్ర అయి ఉంటుంది. భుజంగేంద్ర సమానసారే భుజంగేంద్ర ఉండాలి. అదే. భుజగం కూడా ఉంది కదా సార్. కాదు, ఇక్కడ భుజంగ ఛందస్సు సరిపోదు, ఒక లఘు తగ్గుతుంది. ఓహో. భుజంగము రైట్ రైట్. భుజే భుజంగేంద్ర సమానసారే భూయస్స భూమేర్ధురమాససజ్జ అక్కడ కూడా ఒక అక్షరం తగ్గింది. సకారం మాససజ్జ. పురందరశ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమానం భుజే భుజంగేంద్ర సమానసారే భూయస్స భూమేర్ధురమాససజ్జ. చదవండి గంట గారు. పురందర శ్రీ పురముత్పాతకం పురందర శ్రీ పురముత్పతాకం ప్రవస్యై పౌరైరభినంజమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూజస్స భూమేర్ధుర మాససజ్ఞః పురందర శ్రీ పురముత్పతాకం ప్రవిశ్యై పౌరైరభినంజమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూజస్స భూమేర్ధర సమాసజ్ఞః. అరుణ గారు. గురువు గారు. పురందర శ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరవిరంజమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూయత్స భూమేర్ధురమాససజ్జ. పురందర శ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూయత్స భూమేర్ధురమాససజ్జ. సంజ్ఞాన అది సజ్జ సంజ్ఞ కాదు. ఆససజ్జ. ఆససజ్జ. ఆససజ్జ పురమాససజ్జ. ఆ అనేటువంటిది ఉపసర్గ. ససజ్జ అనేటువంటి సజ్జ లిట్టిల కాదు. గారు చెప్తారా? అండి. నమస్తే. శ్రీ గురుభ్యో. పురందర శ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైః అభినంద్యమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూయస్స భూమేర్ధురమాససజ్జ. పురందర శ్రీ పురముత్పతాకం ప్రవిశ్య పౌరైః అభినందమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూయస్స భూమేర్ధురమాససజ్జ. పదచ్ఛేదము. పురందర శ్రీ పురం ఉత్పతాకం ప్రవిశ్య పౌరైః అభినంద్యమానః భుజే భుజంగేంద్ర సమానసారే భూయః సహ. ఒకటే పదం. భుజంగేంద్ర సమానసారే భుజంగేంద్ర సమానసారే భూయః సహ భూమేః ధురం
ఆససజ్జ. ధురం ఉమ్. ధురం 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 మహాప్రాణం. ధురా ధురం ధురా అన్నట్టున్నారు. ధురం అని. ధురం ఆససజ్జ. ఓకే. విభక్తులు చెప్తారా? ఎవరు? నేనే. ఇంకొకటి చెప్పండి పాపం. అయ్యో అని నేనే. అడగం వారు చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. పురందరశ్రీః పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమానః భుజే భుజంగేంద్రసమానసారే భూయः స భూమేర్ధురమాససజ్జ. పురందరశ్రీః పురముత్పతాకం ప్రవిశ్య పౌరైరభినంద్యమానः భుజే భుజంగేంద్రసమానసారే భూయः స భూమేర్ధురమాససజ్జ. పురంధరశ్రీ పురంధర శ్రీ. ఇందులో శ్రీ ఒకటే తీసుకుంటే మనం శ్రీయో శ్రియః ఈకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంత శ్రియౌ శ్రియః. పురందర శ్రీ. పురందర శ్రీ శబ్దం ఈకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంత. శ్రీ శ్రీయౌ శ్రీ శ్రియౌ శ్రియః. రామశబ్దంలాగే ఉంది. పూర్వ సమాసం కనుక పుల్లింగం. శ్రియౌ శ్రియౌ శ్రియః. రామౌ రామః అన్నట్టుగానే ఉందిగా. కాదా? శ్రియః ఈ శబ్దం ఈకారాంతం. లక్ష్మి శబ్దం వేరు, అది స్త్రీలింగం, ఇది పుల్లింగం. ఇక్కడ ఇది హరిశబ్దం. బహురీ సమాసాంతంగా శ్రీ శబ్దం పుల్లింగం అయింది. అదే ఒక్క స్త్రీని తీసుకుంటే స్త్రీలింగమే. అది కరెక్టే గాని దీని రూపం మాత్రం అదే లక్ష్మీ శబ్దం. శ్రీ అనేది లక్ష్మీ రూపమే, కానీ ఇక్కడ పురందర శ్రీ అనే సమాసం ఉండడం వల్ల విశేషణం పురందరుడికి శ్రీ ఆమె. అదే పురందరుడికి కలవాడెవడో అతడు. అదే పురందరుని యొక్క శ్రీ వంటి శ్రీ కలవాడు. అది సంపద అని వచ్చింది. ఏడు సంపద కదా. పురం పురే పురాణి. ఇక్కడ పురుషబ్దం అకారాంత నపుంసకలింగ ద్వితీయైక వచనాంత. ఈ పురం అనేటటువంటిది నపుంసకలింగం కాబట్టి భద్రయ్య గారు మీరు చెప్పండి. పురం ఎక్కడ ఉంది? పురందర తర్వాత పదం పురందర శ్రీ తర్వాత పదం. నేను ఇక్కడ ఏదో కింద చూస్తున్నాను. రైట్, మీరు చెప్పండి. లేదు నేను కింద చూసిన. ఓకే కింద చూసి మీద చూసి ఇటు చెప్తే ఎట్లా? చెప్తే మీరు చెప్పండి. చెప్పండి. మొదటి పురందర స్త్రీ అని వచ్చింది. ఇక్కడ పురందరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క సంపద, ఇంద్రుడి యొక్క స్త్రీ అని అర్థమవుతుంది. పురం ఉత్పతాకం ఎత్తబడినటువంటి పతాకం. పురం ఉత్పతాకం. అది ఇక్కడ పురం అనేది ఆయన తీసుకున్నటువంటి అలంకారం, శబ్దాలంకారంలో. ఇక్కడ పురందరుడు, అక్కడ పురం ఉత్పతాకం అనేటటువంటి తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పురశబ్దం ఇది పురం నపుంసకలింగం, ఎందుకంటే పురం కాబట్టి ఇది నపుంసకలింగం. పురం పురే పురాణి. పురశబ్దం ఇక్కడ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత.
తర్వాత ఉత్పతాకం, ఎత్తబడినటువంటి పతాకం. ఉత్పతాకం, ఉత్పతాకే, ఉత్పతాకాని. ఇది కూడా అకారాంత నపుంసకలింగమే. ఉత్పతాకం కాబట్టి పతాకం, పతాకే, పతాకాని అకారాంత నపుంసకలింగం. పురానికి పురశబ్ద నపుంసకలింగం గనక ఉత్పతాకం కూడా దానికి విశేషణం గనక ఇది నపుంసకలింగం. ఇది కూడా నిజంగా చెప్పాలంటే ఇది పతాకం అన్నప్పుడు అకారాంత పుల్లింగం కావాలి. కానీ ఇక్కడ పురంతో ఉండబట్టి పురం ఉత్పతాకం కాబట్టి నపుంసకలింగంతో అది కూడా నపుంసకలింగం అయింది విశేషంగా. కాబట్టి ఉత్పతాకం, ఉత్పతాకాని, ఉత్పతాకే, ఉత్పతాకాని. తర్వాత ప్రవిశ్య, ఇది ల్యబంతం అవ్యయం. పౌరేహి, పౌరైహి, పౌరైహి అనడంలోనే మనకి ఇది బహువచనంగా కనిపిస్తున్నది. పౌరైహి అంటే పౌరైహి, పౌరేణ, పౌరాభ్యాం, పౌరేణ, పౌరాభ్యాం, పౌరైహి, పౌరేణ, పౌరాభ్యాం, పౌరైహి. కాబట్టి ఇది అందుకే బహువచనంగా చెప్పుకున్నాం ముందే. అకారాంత పుల్లింగ పుస్తకంలో ఏం చేస్తాడంటే ముందు ఏ పదం అయితే ఉందో ఆ పదం చెప్తాడు, అంటే మళ్ళా అసలు విభక్తులు స్టార్ట్ అవుతాయి. అదే 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 నేను అందుకే మొదలు పౌరైహి అనగానే ఇది బహువచనం అన్నాను. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అందులో పౌరైహి, పౌరేణ, ఈ పౌరేణ అనడంలో తృతీయ తెలుస్తుంది మనకు. పౌరేణ, పౌరాభ్యాం, పౌరైహి ఇది పుల్లింగ తృతీయ బహువచనాంతం అకారాంతంలో. తర్వాత అభినంద్యమాన, అభినంద్యమాన, అభినంద్యమానవు, అభినంద్యమానాః ఇది మనకు అకారాంత పుల్లింగ ప్రథమైక వచనాంతం కనిపిస్తుంది. రామ, రామవు, రామాః అన్నట్లుగానే. భుజే, భుజే, భుజయో, భుజేషు ఇది సప్తమి కనిపిస్తుంది ఇక్కడ. భుజేషు వచ్చింది కాబట్టి సప్తమి. భుజే అంటే రామే, రామయో, రామేషు అనే పద్ధతిలో భుజే, భుజయో, భుజేషు. కాబట్టి భుజ శబ్దం అకారాంత పుల్లింగ సప్తమీక వచనాంతంగా చెప్పచ్చు. తర్వాత భుజంగ, భుజంగేంద్ర, భుజంగేంద్రాన సమాన. తర్వాత ఇదంతా రాదు. తస్మిన్ ఇక్కడ సారే, సారయో, సారేషు ఇది కూడా సేమ్ సప్తమి విభక్తిలోనే కనిపిస్తుంది మనకు. తర్వాత భూయేహ, భూయయ అనేది అవ్యయం. తర్వాత సహ చాలాసార్లు చెప్పుకున్నటువంటిది సహ, తౌ, తే తత్శబ్దం తకారాంత పుల్లింగం ప్రథమైక వచనాంతం. భూమేహే ఇక్కడ కూడా మనకు ఈ భూమేహ అనేటటువంటిది భూమేహ, భూమ్యో, భూమినాం. భూమి శబ్దం వికారాంత స్త్రీలింగ షష్ఠ్యైక వచనాంత. ఇక్కడ భూమీనాం అనేటటువంటిది మనకు షష్ఠిలో కనిపిస్తుంది, రామాణం లాగా. భూమ్యోహో, భూమేహే ఇది ఇక్కడ పంచమి షష్ఠి అనే దానికి తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే ఇది మనం పంచమిలో కూడా భూమేహ అంటాం, షష్ఠిలో కూడా భూమేహ అంటాం. మరి ఇది ఏమిటి పంచమ షష్ఠి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి అంటే దీని భావాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మనం సందర్భాన్ని బట్టి అది పంచమ షష్ఠి అనే తీసుకోవాలి. ఇక్కడ ఇది షష్ఠిగా తీసుకోవడం జరిగింది. భూమేహే, భూమ్యాః, భూమేహ, భూమ్యోః, భూమినాం, భూమీనాం. తర్వాత ధురం, ధురం, ధురౌ, ధురః ఇది మనకు ద్వితీయ రేఫాంత స్త్రీలింగ ద్వితీయ ఏకవచనాంత. ఇది కొద్దిగా ఇది చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇది ఈ ధురం, ధురం, ధురౌ, ధురః అనేది స్త్రీలింగం ఎలా అయింది? ఇది ఒక్కటి కాస్త మాకు సందేహం. తర్వాత ఆస సజ్జ, ఈ సజ్జ అనే పదం మనకు వాసవ సజ్జ దగ్గర నుంచి వింటూనే ఉన్నాం. సజ్జ అంటే పడక, పీఠం అనేటటువంటిది. కాబట్టి ఆస సజ్జ, ఆస సజ్జతు, ఆస సజ్జు, సజ్జు అనేటటువంటి రూపం ఇది. కాబట్టి ఇది సకర్మ కర్తరి భూతేలిట్ పరస్మైపద ప్రథమ పురుష ఏక వచనాంత. ఇది చక్కగా చూసి చెప్పడానికి ప్రయత్నించిన విధానం. చాలా బాగా చెప్పారు సార్. దీంట్లో నాకు ఆససజ్జ ఒకటి అనేది క్రియాపదం, ధురం అనేది ఒకటి, ఈ రెండు మాకు క్రియాపదం ఆససజ్జ. ధూహు అనేది బరువు అని అర్థం.
ఊకారం ధూహు ధురవు ధురహ ధురం ధురవు ధురహ అట్లా. ధూర్వహ ధూర్వహ శబ్దం కూడా ఉంది. ఆ? ధూర్వహ ధూర్వా వేదం, ధూర్వా పదం దురంధరుడు అని కూడా ఉంది. దురంధరుడు. అదే దురం అనే పదం, అదే దురం అనేది ఇదే దురం, ఇదే దురాం పదానికి దురం ధరతేది దురంధర అని. దురం దురంధర. అంటే భారాన్ని ధర భరించాడు కుంభకారుడు లాగా. ఈ అంటే దీన్ని ఏమంటారు, ఉపపద బహురీ సమాసం అంటారు. ఆదిశేషుడు కూడా చెప్పు. నిజమే, దురంధరుడు అనే పదము దాన్ని ఏమంటాము, ఉపపద బహురీ సమాసం. అంటే మనకు పదం రెండవ పదం ఉపపదం, రెండవ పదము క్రియాపదాన్ని శుద్ధంగా మారుస్తుంటారు. కుంభకార, కుంభం కరోతి, ధాతువుని శుద్ధంగా మారడు. కుంభం కరోతి కుంభకారుడు అనే విధంగా ఆ ధాతువును మళ్ళీ శుద్ధంగా. అట్లానే దురం అని అంటే బరువును, ధరతి మోస్తున్నాడని దురంధరుడు, అత్యధికమైన బరువును మోసేవాడు అని అర్థం. ఇప్పుడు ధూర్వాహం అంటే బరువును మోసేవాడని కదా. ధూర్వాహ అంటే ధూర్వహుడు, వహతి, బరువు మోసేవాడేనా కదా. ధూర్వహతేతి, ధూర్వహతేతి ధూర్వహ. అదే దీని నుండి వచ్చింది, అది దురు నుండి. అయితే ఇది ధురం ద్వితీయ వ్యక్తి నుంచి ఉంటుంది కనుక ఇది అలుక్ సమాసం అని కూడా అంటారు. అంటే సమాసాలు రెండు రకాలుగా. ఏమిటది? లుక్ సమాసం. మిగతా జనరల్ లుక్ లుక్ అంటే లోపిస్తాయి. లుక్ అంటే లోపించి, లోపించని సమాసాలు కొన్ని అలుక్ సమాసాలు అంటారు. అంటే ఆ విభక్తి, మొదటి పదం విభక్తిలో లోపించాలి. విభక్తి ఇప్పుడు దేవాలయం అంటే దేవస్యాలయం, దేవస్యాలయం అని మనం వాడం కదా. దేవాలయం అంటే మధ్యలో స్యా ఎటుపోయింది, లోపిస్తుంది. అంటే సమాసంలో పూర్వ పదాలన్నీ, ఉత్తర పదాలు, చివరి మొత్తం పదాలు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలన్నీ లోపిస్తాయి. అంతా అయిపోయిన సమాసం అయినాక మళ్ళీ మనం విభక్తి ప్రత్యయాలు చేర్చుకొని మనం చివరిగా ముగిస్తాం, చివరి పదానికి మాత్రమే. అట్లానే దురంధరుడు ఇక్కడ అయ్యా భారము అనేటటువంటిది దాన్ని ఇక్కడ రేఫాంత స్త్రీలింగంగా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అది ఇప్పుడు ధురం అనేటటువంటి దానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ధురం, ధురౌ, ధురః, ధూర్ శబ్ద రేఫాంత స్త్రీలింగ ద్వితీయైక వచనాంత. అవును, ఆ శబ్దం యొక్క స్వరూపం అట్లాంటిది. కానీ ధురం కాదు కదా. ధురం అన్నప్పుడు అంటే నేను చెప్పబోతాను, మీరు వింటలేరు. ఏమిటంటే ధురం అనేది అర్థం ఏంటి? ధురం అంటే ధురమును, అంటే భారమును, ధరతి మోస్తున్నాడు అనేటువంటి చోట ఈ భారమును అనేటువంటి ద్వితీయ విభక్తి ఏదైతే ధురం అనే పదంగా అయింది కదా, అది లోపించాలి, లోపించలేదు. ధురం లాగానే ఉంది. ఒకవేళ లోపిస్తే ధూర్ పదం వస్తుంది. ఇప్పుడు ఈయన మన చెప్పారు కదా, భద్రే గారు ఏమంటున్నారు? ధూర్వహతి అనేదేమో లోపించింది. అంటే ధూర్ అనేదే ప్రాతిపదిక. ధూర్వహతి, దుర్వహుడు, ధూర్వహుడు. ధూర్వహుడు అన్నప్పుడు ధూర్ అనే రేఫ్ హఠానే ఉంది. ఆ ధూర్ అనేటువంటి పదం ఏమిటి అంటే ఇప్పుడు కూడా ఇక్కడ ధురంధరుడు బదులు ధూర్ధరుడు అనవచ్చు. ధూర్ధరుడు అంటే లోపించినట్టు. అంటే విభక్తి ప్రత్యయము లోపిస్తే ప్రాతిపదిక అట్లానే ఉంటుంది. అదే దానికి దేవాలయం అందుకు చెప్తాను. దేవ అనేటువంటి ప్రాతిపదికకు ఒక ఆలయం కలుపుతున్నప్పుడు దేవస్య అని మనం జనరల్గా దాన్ని ఏమంటాం? వ్యుత్పత్తి, విగ్రహవాక్యానికి మామూలు అర్థానికి తేడా రెండు సమానమే. విగ్రహవాక్యము అర్థము రెండు సమానం. కాకపోతే విగ్రహవాక్యం అంటే అవే పదాలతో చెప్పితే విగ్రహవాక్యం, వేరే పదాలు చెప్తే అర్థం. రామస్యాలయం లేదా ఇతర పదం చెప్తే రామస్యాలయం అన్నప్పుడు విగ్రహవాక్యం. ఈ రామస్య విగ్రహవాక్యం షష్ఠీ వ్యక్తి పదం ఉన్నటువంటిది రామ అంగస్ అని చెప్పాలి. ఈ సమాస వచనం మధ్యలో ఉన్నట్టు లోపించి రామ మాత్రమే మిగిలి ఆలయం రామాలయం అయింది. అట్లానే ధూర్ శబ్దానికి, ధూర్ అనే శబ్దానికి ద్వితీయాభిక్తి ధూహు అమ్ అనేటువంటి మన ద్వితీయాభిక్తి పదం ధూర్ ప్లస్ అమ్ అనేటువంటిది. అది ఉన్నప్పుడు ఈ అమ్ కాస్త లోపించకుండా ఎట్లా దూరం అట్లానే ఉండండి అలుక్ సమాసం అంటారు. వనేచరుడు లాగా. మీకు వనేచరుడు తెలుసు కదా. సరసీరుహం కూడా అటువంటిదే కావచ్చు. సరసీరుహం, సరసిజం, సేమ్ రుహం, ఇదే సేమ్ ఉపపద సమాసం, ఉపపద బౌరీ సమాసం.
సరసి రుహం రుహం అనేటువంటిది ధాతువు నుంచి వచ్చింది. రోహతి రుహతే రోహతి వస్తుంది. సరసి అంటే సరే సప్తమి సరస్సు యందు ఆ సరసి పదం అట్లానే ఉంది. అంటే మొదటి పూర్వపదాలు విభక్తులతో పాటు అవి అట్లానే ఉండిపోగా మిగతా కుంభకారుడు ధనంజయుడు ఉన్నది. ధనంజయుడు ఏమిటి? ధనం జయతి, ధనంలో జయిస్తున్నాడు. మీరు ధనజయగా ధనజయుడు కావాలి. కాక ధనం అనే పదం అట్లానే ఉండిపోయింది, ద్వితీయ భక్తితోనే ఉండిపోయింది కనుక అది అలుక్ సమాసం అంటారు. అంటే అలుక్ సమాస విధానం జనరల్గా అన్ని లుక్ అంటే లోపిస్తాయి, కానీ వాటి లుక్ సమాసం అనము, కేవలం వీటికి మాత్రం అలుక్ సమాసాలు అంటారు. ఇట్లా కనుక ధురంధరుడు ఇక్కడ చిరంజీవి కూడా అలాంటిదేనా? చిరంజీవి కూడా అంతే. ప్రియం వద ఇవన్నీ కూడా ఉపపద్గౌర సమాసమే. చిరం జీవతి ఇది అంటే ఎవడో వాడు అని అర్థం అనమాట. మళ్ళా గౌరీ సమాసం. స్థిరముగా జీవించేవాడెవడు వాడు, ధునమును పోసేవాడెవడు వాడు, కుంభం చేసేవాడెవడో వాడు అనే బహురీ సమాసం. దీన్ని ఉపపద బహురీ అంటారు. అంటే రెండవ పదం మొదటి పదం అట్లానే ఉండిపోతుంది, దాంతో తర్వాత రెండవ పదం అట్లా ఉండదు కాదు. ఉపపద బహురీలో లోపించవచ్చు, రెండు రకాలుగా ఉంటుంది. లోపించే పదాలు లోపించే పదాలు రెండు రకాలు ఉన్నాయి. వాళ్ళు లోపిస్తే అదొక సమాసం, లోపించకపోయినా ఉపపద బహురీ సమాసం ఉంది. కుంభకారుడు లోపించింది, కుంభకార అనేటువంటి. అయితే ఈ ఉపపద బహురీలో రెండవ పదం ధాతువుగా ఉంటుంది. జనరల్గా ధాతువులతోని సమాసాలు జరగవు, ఉపపద బహురీ సమాసం జరుగుతుంటాయి. ఇక్కడ ధురం అంటే వారమును అని మామూలు పదం ఇది, అంటే ఇక్కడ సమాసం సంబంధం లేదు. ధురం అనేది మాత్రం ఆస సజ్జ అంటే సజ్జీకృతం సజ్జీకృతం తయారు చేయడం అనేది మోసేను అని అసలు ధురాన్ని. అయితే ఏంటి ఎవరు అనేటువంటి ఎవరు కహ ఆస సజ్జ అన్నప్పుడు దీంట్లోనే సహా ఒకటి ఉన్నది. సహా ఎట్లాంటి వాడు? పురంధరశ్రీ. రెండు పదాలు మనకు ప్రధాన. పురంధరాడు ఇది పురంధర పదం కూడా అట్లాంటిది. పురంధరతి ఇది ధరం అంటే దారుణ పదం మనం వాడతాం కదా, దారుణ ఘోరం, దాన్ని జరిగి వచ్చింది. మరి పురంధర దానిలో ధర వేరు, ఇది వేరేనా? నశింపజేసిన వాడు. పురమును ఇంద్రుడు నశింపజేసాడు అని అర్థం అన్నమాట. పురములో నశింపజేసేటువంటి వాడు, పురములో వచ్చినటువంటి వాడు అనే అర్థంలో పురంధరుడు అని ఆయన కథలో వస్తుంది. కనుక పురాన్ని ఇది అలుక్యం. మళ్ళా పురం అనే పదం అట్లానే ఉండిపోయింది. పురం అంటే ఇక్కడ పురం రాక్షసులు, పురంకు దరి చేసేటువంటి వాడు పురంధరుడు అని నాకు పేరు. ఇంద్రుడు, ఆ ఇంద్రుడి యొక్క శ్రీ సంపద వంటి సంపద. మళ్ళా శ్రీహి ఆయన కనుమది కాదు, మనం అలా అన్వయం చేసుకోవాలి, కానీ ఇక్కడైతే అట్లా లేదు కదా. పురంధర శ్రీవత్ శ్రీ అనేటువంటిది అనే సమాసంలో లోపిస్తుంది. పురంధరస్య శ్రీ ఇవ శ్రీ, శ్రీహి ఇవ శ్రీ ఎస్సి సహా. మళ్ళా ఎవరి దగ్గర ఉందో వాడు గౌరీ సమాసం. అటువంటి సంపద కలిగినటువంటి పురంధర పదం ఒక సమాసం. పురంధర పదం అయినాక సిద్ధమైనాక పురంధరస్య శ్రీ అని రెండో సమాసం. పురంధరస్య శ్రీ ఇవ శ్రీ ఎస్సి సహా పురంధర శ్రీ అని. శ్రీ అంటే శ్రీవారి గలవాడు ఎవడో అతడు. పురంధర శ్రీ అనే శబ్దము. శ్రీ శబ్దం ఈకారాంత అయినా సంస్కృతం అంటే మనకు ఈకారాంత విశేషమైన శబ్దాలు ఉన్నాయి. దాంట్లో అకారాంతం సామాన్యంగా ఆకారాంత శబ్దాలు కూడా మనకు కనబడుతుంటాయి. విశ్వపాహ అనే శబ్దం, పుంలింగ శబ్దాలు గట్రా. ఈ పురంధర శ్రీ శబ్దం కూడా విశేషంగా శబ్దం కనుక ఈకారాంతంగానే ఉంది, దీర్ఘ ఈకారాంతంగానే అట్లానే ఉండిపోయినది పురంధర శ్రీ. శ్రీ శబ్దాన్ని కొన్ని మనకు చోట్ల కొన్ని మనకు ఇబ్బంది కూడా ఉంటాయి. అంటే శ్రీ శబ్దానికి ఎణాదేశం చేసి ఎట్లా చేయాలి అవన్నీ మనకు నాకు కూడా సమస్యలు విచారిస్తే దాని గురించి ఏం చేయాలంటే శ్రీ ప్లస్ ఇంకా ఏదో మనం చెప్తాం అభ్యున్నతి,
ఏం చెప్తావు వాడు? శ్రీ అబ్బుదు అంటే శ్రీ శబ్దం దెబ్బతింటు శ్రీ అవుతుంది. అదే మరి శ్రీ ప్లస్ శ్రీయ అవుతుంది. అది ఎక్కడ అవుతుంది? అది శ్రీలను శ్రీహపతి. అందుకరికి శ్రీ అట్లానే శ్రీయపతి అలుగు సమాసం. శ్రీహపతి. శ్రీయ షష్ఠీ పతికి శ్రీ పతిశాసితం జగజ్జగన్నివాసో శిశుపాలవతం చెప్తారు. అట్లా పురంధర శ్రీ సహా ధురం ఆసదజ్జ. దేని గురించి అంటే ధురాన్ని. ధురాన్ని అసజ్జ అంటే మోసను అర్థం చేసుకోవచ్చు. లేదా అసలు సజ్జ అంటే సజ్జీకరణ సజ్జీకృతం అంటే సిద్ధం చేసే అర్థం, మోసను అర్థం. ధురాన్ని మోసాడు అర్థం. ఇది ఇక్కడ ధురం అనేటువంటి వచ్చింది. ధురం ఎట్లాంటిది? సహా ఎట్లాంటిది? సహా పురంధరశ్రీ చెప్పాము. ధురం ఎట్లాంటిది అంటే దేని యొక్క ధురం? ధురం అన్నప్పుడు మనకు మళ్ళా షష్ఠీ భక్తి తీసుకోవాలి. షష్ఠీ భక్తి ఏమిటి మనకు? భూమేహి, భూమి యొక్క భారాన్ని, భూభారాన్ని మోసాడు అని అర్థం అన్నమాట. భారమును, భూమి యొక్క భారమును అసజ్జ. ఎప్పుడు అంటే సభూయ, మరలా ఎదురు కూర్చుంటుంటే మరలా మోసాడు అనేటువంటి వాడు ఒకడు. దేని ఎందు మోసాడు? వేటి ద్వారా మోసాడు. భుజమందు. ఆ భుజాలు ఎట్లాంటివి? భుజంగేంద్ర సమాన సారి. భుజంగము కూడా అలుగు సమాసమే. భుజం చేత గచ్చతి భుజంగ. విహంగం కూడా అంతే కదా. విహంగాలు, ప్లవంగాలు. ప్లవంగం లేకుండా ప్లవగము అనవచ్చు, ప్లవంగం అనవచ్చు. భుజంగం, భుజగము అట్లా రెండు రకాల వికల్ప. భుజంగంలో యొక్క భుజంగేంద్రుడైనటువంటి వాడు ఆతిచేసుడు. ఆయన యొక్క ఆయనతో సమానమైనటువంటి సారం కలిగినటువంటి అటువంటి భుజంగ వాటి అందు పునః ఇప్పుడు అంటే అభినంద్యమాన ఒకటి ఉంది. అభినందించబడుతున్న వాడై అని ఎందుకంటున్నాం అంటే అభినంద్యమాన షానచ్ ప్రత్యయము షానచ్ ప్రత్యయము వర్తమాన కాలం చెప్పుకున్నాం. వెళుతున్న వాడై, గచ్చన్ పిబన్ త్రాగుతున్న వాడై. ఇది శత్రు ప్రత్యయము పరస్మైపై ధాతువుల మీద, షానచ్ ప్రత్యయము ఆత్మనిపై ధాతువుల మీద వస్తుంది. కనుక అభినంద్యమాన, అభినంద్య పదము అభినంద్యతే, అభినందించబడుతున్నవాడు అని అర్థం. అభినంద్యతే, అభినందతే అంటే అభినందిస్తున్నాడు, అభినంద్యతే అంటే అభినందించబడుతున్నాడు. కర్మని ప్రయోగం. దానికి శాంతి ప్రతి అభినంద్యమానుడు అంటే అభినందించబడుతున్నవాడై కాగా అని అర్థం. ఎవరి చేత అభినందించబడే కర్త మన తృతీయ వ్యక్తి ఉంటుంది. ఎవరి చేత? పౌరై అంటే పౌరులు ఆయన అభినందిస్తున్నారు అని అర్థం. పౌరుల చేత అతను అభినందించబడుతున్న వాడై ఏం చేసి ప్రవేశించి అతడు మళ్ళీ ఈ దురం ఆసజ్య. అయితే ఆ దేనిని పురం ద్వితీయ పురమును ప్రవేశించాడు. ఆ పురం ఎట్లాంటిది? ఉత్తు పతాకం. పతాకం అంటే పడినటువంటి ధ్వజంలో అంటే అంతా ధ్వజాలు పట్టుకొని నిలబడి ఎగరేస్తూ, జెండాలు ఎగరేస్తూ వాళ్ళు ఉన్నటువంటి పౌరులంతా చేస్తుంటే ఆ విధంగా ఉన్నటువంటి అంటే జయ ధ్వనాలతో మన విజయాన్ని చిహ్నాలుగా ఆ ధ్వజాలు చెప్పుకుంటారు వేటివాటిగా. ఆ విధంగా విజయధ్వనాలతో ఆ జెండాలు ఎగరవేస్తూ ఉన్నటువంటిది. అటువంటి ఆ పురాన్ని ఆయనే ప్రవిశ్య పౌరై అభినంద్యమాన భుజేంద్ర సమాచారం భుజే భూమే ధురం పునః ఆససచ్చ అనేది అన్వయక్రమం. అంటే మనం వాక్య నిర్మాణం ఆ విధంగా అతను అభినందించబడ్డాడు అన్నట్టు శ్లోకంలోని అర్థం. దీంట్లో మనకు చాలా శబ్దాలంకర బాగానే వస్తాయి. పురపదము, పురం అనేటువంటిది ఒకటి, భుజ అనేటువంటిది ఒకటి, తర్వాత
భూ అని 2-3 సార్లు చదవడం కానీ భుజంగేంద్ర సమానసారం అంటే మనకు ఉపమానం కూడా అనుకోవచ్చు. సమానమైనటువంటి పదం, సమానమైనటువంటి అనే అర్థం ఎప్పుడైతే వస్తుందో ఉపమానంతో భుజంగేంద్ర సమానమైనటువంటి భూమి ఇది ఈ శ్లోకంలోని అర్థం. దీంట్లో మనకు ఇది సంధులు ఏమున్నాయి? విసర్గ సంధులు 2-3 పౌరై అభినంద్యమాన భుజంగేంద్ర గుణసంధి భూయ సహ ఇక్కడ కూడా విసర్గమే. భూమే ధుర ఇక్కడ కూడా విసర్గ సంధి. ధురం ఆససజ్జ ధురం ఆససజ్జ ఇక్కడ సవర్ణం కనిపిస్తుంది. సవర్ణం లేదు అక్కడ. సవర్ణం ధురం ఆసజ్జ కలిపి ఉంది కదండి, సందేహం లేదు. సందేహం లేదా? రైట్. సహా భూమే సభూమే భూయ సహా చెప్పుకున్నాం కదా. భూయ సహా భూమే సభూమే శ్లోకం. సులోపం జరగలోపం కంటే సులోపం అంటే సూపు మాత్రం సులోపం అని చెప్పుకున్నాం. ఏ తత్తుకు శబ్దానికి సులోపం అని చెప్తుంది. ఏ తత్తులో సులోపో వక్తవ్య అని. ఏమైనా విశేషాలు అంటే చెప్పండి. వ్యాకరణానికి మనం వ్యాకరణం సరిపోదు వాడు. ఇవాళ నిజంగా మిగతా శ్లోకం కూడా పూర్తి చేసుకుంటే అయిపోయేది. అది కొంచెం పెద్దగా ఉంటుంది. బుధవారం తోటి పూర్తి అయ్యేది, మళ్ళీ సోమవారం కొత్త అంశాలు తీసుకునేవాళ్ళం. సరే, చర్చ బాగా జరిగింది. అనేక పదాల యొక్క స్వరూపం కూడా తెలిసి వచ్చింది చెప్పడం వల్ల. అది శ్లోకం ఏం పదాలు చెప్పండి, అనేక పదాలు ఏం పదాలు తెలిసి. ఇప్పుడు మనం ఈ అలుక్ సమాసాల గురించి ఎన్ని పదాలు వచ్చినాయి, పురంధర స్త్రీ అనేదాన్ని ఎట్లా మనం చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా ముఖ్యమే కదా. గురువు గారు ఈ ఛందస్సుని ఏమంటారండి? ఎప్పుడున్న ఛందస్సే కదా ఇది. అదే అదే ఉపేంద్రవజ్ర ఇంద్రవజ్ర. ఇప్పుడు పురంధర శ్రీ ఉపేంద్రవజ్ర అంటే లఘుతో ప్రారంభించి ఉపేంద్రవజ్ర, గురువుతో ప్రారంభిస్తే ఇంద్రవజ్ర. అంటే ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్రలో ఉప అంటే తక్కువ కదా, ఇంద్రుడు ఎక్కువవాడు, ఉపేంద్రుడు తక్కువవాడు. ఇవి ఎక్కువ, అదే ఈ ఛందస్సు ఎక్కువగా ఉన్నది దీనిలో. మొత్తం ఇవే ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్రలు కలిపి ఛందస్సుగా ప్రయోగించవచ్చు అనే విధానం. ఇంకా ఏమి ఇంకా చేయడం కాదు, వేటిని మిశ్రమ ఇంద్రవజ్ర కదా సార్. 4వ పదం ఏ పదాన్ని వాడచ్చు, 1, 3, 2, 2 ఎట్లయినా కూడా కలిపి వాడుకోవచ్చు. అంటే మొదటి పదం ఎట్లా ఉండాలని ఏం లేదు. ఉపేంద్ర వాడవచ్చు లేదా ఇంద్రవజ్ర వాడవచ్చు, 2, 3 కూడా అంతే. మీ స్వేచ్ఛ. మొదటి పాదం, 2వ పాదం, 3, 4 పాదాల్లో ఇంద్ర ఉపేంద్ర సమ్మిశ్రమం ఎట్లయినా చేయవచ్చు. అది 2 పాదాలుగా అంటే 2 చెప్పవచ్చు, లేదా 1, 3గా చెప్పవచ్చు. అంటే ఒకటే ఇంద్రవజ్ర, 3 కానీ అట్లానే ఎట్లయినా చేసుకోవచ్చు. ఇంతవరకు పెద్ద శ్లోకాలు ఏమి రాలా, మందాక్రాంతమో లేకపోతే అయితే దాదాపు సంస్కృత కావ్య నిబంధన విధానాలు ఏమిటంటే ఒకే ఛందస్సులో ప్రయోగించడం అనేది విధానం. సర్గ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకటే ఉంటుంది. ముగింపు శ్లోకం మాత్రం భిన్న వృత్తంతో ఉండాలి. మేఘ సందేశం మందాక్రాంతలో ఉంటుంది. మొత్తం మందాక్రాంతి పడుతుంది మీకు ఎక్కడ కూడా. రామాయణంలో ప్రతి సర్గకి చివర భిన్నమైనటువంటి భిన్న వృత్తంతో ఉంటుంది. సర్గాందే భిన్న వృత్త అనేటువంటి నియమం ఉంది.
అందుకే ప్రారంభం మామూలు ఎలా చేసినా అంటే మనం జనరల్ గా శ్లోకం చదువుతుంటాం అనుకోండి. ఇప్పుడు చూడండి, మన ఏం చెప్పు, పురంధర శ్రీ పురముత్పతాకం అని చెప్తూ భూయస్స భూమిర్ధురమాస సజ్జ. ఇక్కడ రాగం మారుతాం మనం, అంటే మనం చెప్పే విధానంలో మొదటి పదం నా 3 పాదాలు ఒకలాగా చెప్పుకుంటూ చివరికి వచ్చి చివరి పాదంలో చివరిగా ఉన్నటువంటి అక్షరాలకు వచ్చేసరికి మనం ముగింపును చేస్తుంటాం అన్నట్టుగానే. అంటే ఒక చిన్న ఉత్సుకత. అట్లానే అన్ని శ్లోకాలు ఒక వృత్తంలో ఉంటూ చివరిది మాత్రం చివరి ఒకటో రెండో కవి యొక్క స్వేచ్ఛ 2, 3 లేదు, దాదాపు ఒకటే ఉంటుంది, లేదా 2 నుండి 3 ఉంటే ఉండవచ్చు. భిన్న భిన్న వృత్తాలతో ముగించాలి అనేది నియమం ఉన్నది. సౌందర్య శ్లోకాల్లో కూడా అలాగే విధంగా చివరి పాదం భిన్నమైనటువంటి పలుకుతో ఉంటుంది. అవసరం ఉంటే ఎక్కడైనా కవులు రామాయణంలో మనకు కనబడుతుంది, మధ్య మధ్యలో కూడా వేరే వేరే వృత్తాలతోని రాసినవి ఉన్నాయి భాగవతంలో కానీ. 4 పాదాలు రాశారండి. అంటే ఎక్కువ ప్రయోగాలు చాలా తక్కువగా అట్లా వ్యవహరిస్తుంటారు మనకు. భాగవతంలో చాలా భిన్నంగా ఉన్నాయండి. భాగవతంలోనే చాలా ఈవెన్ వచనాలు కూడా ఉన్నాయి. భాగవతంలో ఎక్కడా కనపడదు. రామాయణంలో అక్కడక్కడ మనకి ఈ ఇంద్రవతి వాడేటువంటి జగతి ఛందస్సు అంటారు. ఇవి ఎక్కువ ప్రయోగాలు మనకు అక్కడక్కడ కనబడుతుంటాయి. పెద్ద పెద్ద ఛందస్సు మనకు రామాయణం అంటే కనవచ్చు. శారదలో అక్కడ కనవస్తున్న వచ్చి తక్కువ, కానీ ఎక్కువగా కనబడవు. ఎక్కువ ఇవే ఏదో అనుష్టుపే దాదాపు పురాణాలు కానీ రామాయణ భాగవతాలు ఎక్కడ కూడా అనుష్టుపే బాగా వాడారు. ఎక్కడైనా అవసరం ఉంటే ఇది మాత్రం కొంచెం పెద్దవి అంటే ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర లాంటివి ఉంటాయి. ఏవైనా ఉంటే 1-2 కొంచెం ఇంకా పెద్దవి ఉంటే ఉండవచ్చు. చాలా తక్కువ, అంటే ఎక్కువ వాటికి ఎక్కువ పెద్ద పీట వేయలేదు. అంటే ఈ దీంట్లో ఏంటంటే ఇది ఉపజాతి వృత్తం అంటారు. అట్లానే మనకు ఇంకొక వృత్తం ఉంది మనకు, దాంట్లో శ్రేయపతి శ్రీ మతిశాసితం జగజ్జగన్నివాసో వసుదేవ వసద్మని అనేటువంటిది అది వంశస్థ వృత్తం అంటారు. దీనికంటే ఇంకొక అక్షరం ఎక్కువ ఉంటుంది. ఇది 12 అక్షరాల, ఇది 11 11 దాంట్లో 12 అక్షరాలతో దాన్ని మూస్తుంది. అది 12, ఇది 11 అయితే 12, ఇది 11 ఉంటుంది. పురంద శ్రీపు తాకం అంతే. జతజర జతజగా అని ఉంటుంది. శారీంద్ర వజ్ర జతౌ జగౌగ జగగ 2 రాసుకులు ఉంటాయి. అయితే అది ఉపేంద్ర వజ్ర వంశస్థ వృత్తం. ఉపేంద్ర వంశస్థ అంటే వంశస్థ వృత్తం ఉదీర్ జతౌతు జగౌగు జతౌతు వంశస్థముదీరితం జరౌ జతౌతు వంశస్థం ఉదీరితం జరౌ జతౌ జరౌ అంటే మొత్తం 4 గణాలు, 4 కూడా 12 అక్షరాలు. దాంట్లో అది కూడా జగడంతో స్టార్ట్ అయినా కూడా దాన్ని కూడా ఇంకొకటి ఉంది. అది వంశస్థంలో కూడా ఇంకొక వృత్తం, అది కూడా ఎక్కడైనా మనకు 2 మిక్స్ చేసి ఉపజాతి వృత్తంగా చదువుకురావచ్చు. కానీ తక్కువ ప్రయోగాలు ఉన్నాయి, వీటిని ఎక్కువ ప్రయోగాలు. మనకు చాలా శ్లోకాలు కూడా ఇంద్రవజ్ర ఉపేంద్ర మిశ్రితంగా ఉంటుంది. ఒక్క వృత్తంగా మనకు దాదాపు కనబడి తక్కువ. ఒక ఇంద్రవజ్రనో ఒక ఉపేంద్ర వజ్రనో వాడాలని నియమం లేదు. వాడితే వాడవచ్చు, చాలా తక్కువ కనబడుతుంటాయి, కలిపి ఉంటాయి. అందుకే ఇది మంచి. ఇంకోటి అంటే సంస్కృతంలో దీనికి యతి నియమం లేదు. యతి నియమం అంటే పాదాంత యతి నియమం అని ఒకటి ఉన్నది. పాదాంతం అన్న యతి అంటే యతినామ పదవిచ్ఛేద నిలుపుదల అక్కడ. అందుకొరకు ఇక్కడ మనం అక్కడ దమ్ము కూడా ప్రతి పాదంలో మనం ఆగడానికి ఒక అవకాశం ఉంటుంది. పురంధర శ్రీ పురముత్పతాకం అక్కడ ఆగాం. ఇంకో పదంతో దీన్ని కలిపి చేయడానికి వీల్లేదు, అట్లా ఉంటుంది. ఇది ఒకటే నియమం అంతే. 3 గణాలు ప్లస్ 2 లాస్ట్ గురువులు. ఈ భుజంగేంద్ర సమాన సారే అన్నప్పుడు మొత్తం సమాసం వేసింది కదా సార్ ఇక్కడ. వాడచ్చు కదా, పదం భుజంగేంద్ర సమాన సారే ఒక పదం. భుజంగేంద్ర తర్వాత కట్ అయింది లేండి, కానీ ఎండ్ కాలేదు పదం. ఏం కాలేదు, భుజంగేంద్ర సమాన సారే ఒకటే పదం సమాసం. ఒకవేళ యతి అక్కడ మనం అనుకుంటే అది కదా, యతి నియమం లేదు ఇక్కడ, లేదు కదా. పద విచ్ఛేదం పదం కూడా సెపరేట్ ఉన్నది. అట్లా పదాలు అన్నిట్లో పౌరే చోట లేదా ప్రవేశ చోట లేదా, ఎక్కడైనా పదం విలువ అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఇది సమాసంలో పదం ఉంది అట్లనే.
పురముత్పతాకం మనకి ఏదో ఒక ఉంటాయి. అది మధ్యలో అందులో విరామం అయితే ఇది నియమంగా ప్రయోగించింది కాదు. కాదు. ఈ భుజంగేంద్ర పదం భుజంగేంద్ర సమానం అని చెప్తున్నాడు. అంటే భుజంగేంద్ర వేరే పదం కాదు, సమాసాంతర్గత పదం అంతే. అది అకారాంతర్గత భుజంగేంద్ర అట్లా ఉంది. ఈ సకారం సమానాన్ని సకారం ఉంది కనుక అక్కడ మీకు సంధి లేదు కనుక మీకు అట్లా సంధి ఉంటే సంధితో పాటు ఉంటుంది. అట్లా అదంటే అంటే ఒకటి సమాసం 2 పాదాల వరకైనా సమాసం తీసుకోగలవచ్చు, అది వాళ్ళ ఇష్టం, కవి ఇష్టం. కానీ ఈ సమాసం లాగా ఇప్పుడు భుజంగేంద్ర వరకు ఆపి సమాసం 2వ పాదం తీసుకోవచ్చు. అంటే ఆ సమాసంలో కూడా పదాన్ని మళ్ళీ ఒక విరిగి చేయాలి. సమాస పదం మొత్తం 2 పాదాలు సమాసం చేసినప్పటికీ కూడా మొదటి పాదానికి 2వ పాదానికి మధ్యలో సమాసంలా ఉన్నటువంటి విరుపు కూడా సమాస పదాంతరమైన విరుపు ఉండాలి, కానీ సమాస పదంలాగానే ఉండాలి. కానీ అంటే ఆ ఒక్క పదాన్ని మార్చకూడదు. భుజంగి ఇంద్ర అని ఇంకో దాంట్లోకి రాకూడదు. ఇంద్ర సమానం, ఇదంతా ఒకటే సమాసమే కానప్పటికీ భుజంగేంద్ర వారు కాపి సమాసాన్ని శ్వాస తీసుకోవాలి. అది దమ్ము తీసుకోవడానికి మొత్తం కలిసి తీసుకున్నట్టే దమ్ము ఎక్కడో విరిస్తే కష్టం, అర్థాలు మారిపోతాయి. అది రాముడితో ఒక ప్యూరనిట్టి దగ్గరైపోతుంది మాట. సంస్కృతంలో చాలా బాగున్నాయి ఇటువంటివి, అందుకే అద్భుతమైనటువంటి శ్లోకాలు. తెలుగులో సంస్కృత శ్లోకం రాయడం తేలిగా, శ్లోకం రాయడం తేలిగా తెలుగు పద్యాల కంటే. తెలుగు పద్యాలు మొదటి నుంచి అవధానం మొదలవుతుంది, ప్రాస 2వ అక్షరం దగ్గరే పట్టుకుంటుంది పదం. మొదటి 2 అక్షరాలు రాసేటప్పుడు పెట్టుకోవాలి, 2వ అక్షరం ప్రాసకు మిగతా పదం చూసుకోవాలి, మొదటి అక్షరాలు అక్కడ ఎత్తి చూసుకోవాలి. హరి పడితే హాతో అక్కడ ప్రాస ఎత్తి చూసుకోవాలి, రీతో ఇక్కడ కింద చూసుకోవాలి. అక్కడి నుంచి మనకు దాన్ని వేరే ఏమంటారంటే మనకు అవధానాలు ఉంది కదా, ఏమంటారు ఒక పృచ్ఛ కూడా అడిగేటువంటి విధంగా ఈ అక్షరం ఎట్లా క్లిష్ట ప్రాసలు అడుగుతూ ఉంటారు. అక్కడ సమస్య ఏముంది, క్లిష్ట ప్రాస ఒకటే సమస్య ఉంటుంది, ఒక్కోటి ఇస్తే ప్రాస కోసమే ఇస్తాడు. తెలుగు కవులు ముఖ్యంగా చేసేది ఏంటంటే ప్రాసస్థానాన్ని వచ్చే పాదంలో ప్రాసస్థానంలో అద్భుతమైనటువంటి పదం, కథానుగుణమైనటువంటి అద్భుతమైన పదం లేదా సమాసం వేయడానికి మొదలే నిర్ణయించుకొని దానికి తగ్గట్టు మిత్రాక్షరం పాదాధ్యక్షరంగా వేస్తారు. ముందే ప్లాన్లు ఉండాలి, పదాలన్నీ రెడీగా ఉండాలి. ఆ మాత్రం ప్లానింగ్ లేకపోతే రకరకాల భావాలు కూడా పదాలు వెరవాల్సిందే. అందుకని నేను తెలుగు కంటే సంస్కృతం తేలిగా అనిపిస్తుంది రాయడంలో, తెలుగు సరిగ్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనిపిస్తుంది. అంటే నేను మీ అంత పద్యంలో గ్రిప్ ఉన్నటువంటి వాడిని కాను, వెతుకొని రాసేటువంటి వాడిని అనిపిస్తే కదా. కనుక నాకు తెలుగు సంస్కృతం హాయిగా ఉంటుంది, ఎప్పటికైనా రాసుకుంటా. ఇది ఈ చంద్రశేఖర విధానాలు దీంట్లో ఉన్నటువంటి ఇది. సరేనండి, ధన్యవాదాలు అందరికీ. శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో. శుభరాత్రి. ధన్యవాదాలు. తప్పండి వారు క్రమిస్తున్నా. ఏం చేస్తున్నాను?